శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ 16,000 మంది టీచర్ల ఎంపికను రద్దు చేయాలని వైసీపీ కోర్టులో పిల్ వేసింది, దాన్ని డిస్మిస్ చేసింది. మ్యామ్ వచ్చిన జాబులు తీసేయాలా అని అనుకోవటం, వైసీపీ వాళ్ళు అట్లా ఆలోచించడం పైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అంటే ఒకటండి, మీరు వైసీపీ నుంచి అంతకు మించినటువంటిది ఏమి ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రజలకి ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు ఇస్తాయి అని అంటే వైఎస్ఆర్సీపీకి వణుకు పుడుతుంది. వాళ్ళలో ఆ రెస్ట్లెస్నెస్ పెరిగిపోతుంది, ఆ సైకోతనం పెరిగిపోతుంది వాళ్ళలో. మీరు ఒక మాట చెప్తాను, నేను 16,347 మంది సెలెక్ట్ అయ్యి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి విధులను నిర్వర్తించి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి ఆ పిల్లల్ని షైనింగ్ స్టార్స్గా ఇవాళ రోజున మనం ప్రతిరోజు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అంతా జరిగిన తర్వాత వీళ్ళకి ఇవాళ రోజున పెటేల్మని కళ్ళు తెరుచుకున్నాయట వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. బాబోయ్ అక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని చెప్పి సంవత్సరం తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయిన సంవత్సరం తర్వాత ఇవాళ కోర్టులో కేసేస్తున్నారు. అంటే వీళ్ళ సైకోతనం ఏ రేంజ్లో ఉందో ఆలోచించండి మీరు. అండ్ దే కుడెంట్ షో సింగిల్ ఏమంటారు అంటే అక్కడ జరిగినటువంటి ఒక్కటి తప్పిదాన్ని వాళ్ళు చూపించలేకపోయారు. స్పోర్ట్స్ కోటా అన్నారు, అధికారులు సమాధానం చెప్పారు. ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారన్నారు, అధికారులు సమాధానం చెప్పారు. క్వాలిఫికేషన్ ఉన్నా కొంతమంది నువ్వు తీసుకోలేదన్నారు, అధికారులు దానికి సమాధానం చెప్పారు. ఇవాళ నేను ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్ 16,347 పీపుల్ అండి. వీళ్ళ మనోభావాలతో ఎలాగో ఆడుకుంటున్నారు, వీళ్ళకి ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా మీరు గమనించండి, ఎవరైతే కొంతమంది ఆ రోజున ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి వాళ్ళకి రాలేదో వాళ్ళ మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ దర్ మైండ్స్. ఆల్రెడీ వాళ్ళు పాపం ఉద్యోగాలు రాక బాధలో ఉన్నారు. అలాంటిది వాళ్ళకి ఒక ఆశ చూపించి వాళ్ళని తప్పుదారిలో నడిపిస్తుంటే అది ఎంతవరకు కరెక్ట్? సరే నీకు బాధ ఉంది, 16,347 మందికి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేసింది, బాబాయ్ వాళ్ళ క్రెడిట్ వచ్చేసింది అనేది నీ దౌర్భాగ్యకరమైనటువంటి ఒక బాధ. నీ ఏడుపు నువ్వు ఏడు కదా, ఎందుకు వేరే అభ్యర్థులతోటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమంటారంటే ఇమోషన్స్ తోటి ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొంచెమన్నా అంటే మానవత్వం అనేటువంటి పదానికి అక్కడ అర్థం లేదు, వాళ్ళ డిక్షనరీలో ఆ పదం ఉండదు. మొన్న సీదిరప్పలరాజు కేసులోనే మనకు అది అర్థమైపోయింది. అఫ్కోర్స్ అంతకు ముందర అనంతబాబు కేసుతో కూడా అర్థమైంది, అంతకు ముందర డాక్టర్ సుధాకర్ కేసుతో కూడా అర్థమైంది, అమర్నాథ్ గౌడ్ లాంటి కేసుతో కూడా అర్థమైంది. బట్ స్టిల్ ఎక్కడో అక్కడ మనందరం కూడా మనుషులం, ఆశాజీవులం కదా. సర్లే ఎక్కడో అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక 0.0001% అన్నా మానవత్వం ఉంటుందని చెప్పి మనం ఆశపడుతుంటాం అనమాట. మనం ఆశపడ్డ ప్రతిసారి కూడా మన అంచనాలకి ఇంకా 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 దిగజారిపోతుంటాడు. ఇంతకన్నా దిగజారుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి ప్రతిసారి అంతకన్నా ఇంకో 1000 ఎక్కువ దిగజారుతుంటాడు. నాకు నిజంగా చాలా చాలా అంటే ఇక్కడ ఆశ్చర్యం నాకు ఎక్కడ వేసిందంటే, ఆశ్చర్యం అని కాదు, ఒక రకమైనటువంటి బాధ అనిపించింది నాకు. వాళ్ళు పాపం కష్టపడి ఎంతో కష్టపడి ఆ పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకుంటే అందులో కొంతమంది చంటి బిడ్డల్ని ఆ రోజున అంటే కొంతమంది ప్రెగ్నెంట్ అయ్యి ఆ టైంలో అంత ఇబ్బందుల్లో కూడా వాళ్ళు ఏమంటారంటే ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి అన్నీ చేసి వాళ్ళ రోజు చంటి బిడ్డల్ని ఎత్తుకొని కూడా వాళ్ళు సంవత్సర కాలం పాటు వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు నిర్వర్తించారు, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేశారు. అంటే హౌ కమిటెడ్ దేవర్. ఆ 16,347 మందిని నువ్వు వాళ్ళ రోజున ఇన్సల్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళ మెరిట్ మీద రాలేదని నువ్వు అంటావా? హౌ డేర్ యూ? ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి? నీ పిచ్చితనానికి, నీ సైకోతనానికి, నీ ఒక రకమైనటువంటి ఐ థింక్ మెంటల్ గిరికి ఇంతమంది జీవితాలతో ఆడుకుంటావా? ఇంతమంది మనోభావాలతో ఆడుకుంటావా? ఇంతమంది ఇమోషన్స్తో ఆడుకుంటావా? ఉండాలి కదా కొంచెమన్నా మనిషి అనేవాడికి కొంచెమైనా సరే కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఈ 16,347 మంది ఒక ఎత్తు, పాపం ఉద్యోగం రాని వాళ్ళతో ఎలా ఆడుకుంటున్నారో చూడండి. సో ప్రజలకు కూడా ఇవాళ ఏం అర్థమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత ఒక సివియర్ సైకియాట్రిక్ డిజార్డర్తో బాధపడుతున్నాడు అనేది ప్రజలకు అర్థమైంది. అంటే ఉద్యోగం వచ్చి సంతోషిస్తున్నటువంటి వాళ్ళని చూసి ఓర్వలేక ఇవాళ రోజున ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం తర్వాత నీకు గుర్తొచ్చిందా? అసలు ఆ ప్రాసెస్ చేయకూడదని 200 పైచీలకు కేసులు వేసాడు. అప్పుడు డిఎస్సి మేము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అసలు ఆ ప్రొసీజరే మేము చేయకూడదని చెప్పి 200 పైచీలు కేసులు వేసాడు. ప్రతిదీ మేము లీగల్గా ఎదుర్కొని లీగల్గా దానికి ఆన్సర్ చేసుకుంటూ అన్నీ చేసి మొత్తం
మొత్తం ట్రాన్స్పరెంట్గా సిస్టమ్ని మేము ఇవాళ రోజున క్లియర్ చేసాం. దీస్ పీపుల్ కమ్ బ్యాక్ టుడే అండ్ సే దట్ వీ హ్యావ్ డన్ రాంగ్. చూపించమను, ఏం తప్పు చేసామో చూపించమను. ఎవరికి ఒక్కళ్ళకైనా సరే తప్పిదారి ఒక్కళ్ళకైనా సరే వితౌట్ మెరిట్ ఎవరికైనా ఉద్యోగం వచ్చిందో చూపించమను. చేత కాలేదు, సిగ్గు లేకుండా దొంగచాటుగా వెళ్ళి పిల్లేస్తారా? అది వాళ్ళ అంటే ఒక మాట నేనేం చెప్పగలను అని అంటే, మనిషి అనేవాడికి ఎక్కడో అక్కడ ఒక కాన్షియస్నెస్ అనేది ఉండాలి. మనం రాజకీయ పార్టీలో ఉండొచ్చు, రాజకీయం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, ఒక లెవెల్ వరకే. ఏ హద్ తక్ అంటాం మనం. అది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మనం మనుషులుగా ఉండడం కూడా సీజ్ అయిపోతుంది. రాజకీయం అనేటువంటిది ఒక లెవెల్ వరకే చేయాలి. బియాండ్ దట్ రాజకీయం చేస్తే మనం మనుషుల కింద లెక్క కాదు. మృగాలు కూడా మీరు మృగాలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాయి. సో వాళ్ళు మనుషుల కోవలకు చెందుతారా లేకపోతే ఇంకో కోవలకు చెందుతారా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పనులు చేసిన ప్రతిసారి మీరు మనుషులు కాదు అనేటువంటిది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమవుతుంది. సో ఆ రాజకీయ పార్టీకి అసలు ఏమంటారు అని అంటే, రాజకీయం చేసేటువంటి ఒక నైతిక హక్కు లేదా పార్టీకి, రాజకీయాల్లో కంటిన్యూ అవ్వగలిగేటువంటి ఒక నైతిక హక్కు లేదా పార్టీగా నేను భావిస్తాను.